జేబులో 100 రూపాయలు ఉన్నాయంటే సార్, ఆ 100 రూపాయలకి నా దగ్గర లెక్క ఉంటుంది. అలా ఒక ఖర్చు పెట్టేసి ఇంకో 100 తీసి జేబులో పెట్టుకొని అది అయిపోయినాక ఇంకో 500 జేబులో పెట్టుకొని కాదు. ఆ 100 రూపాయలకు 100 రూపాయలు లెక్క ఉంటుంది నా దగ్గర. 100 ఉండని, 1000 ఉండని, 1,00,000 ఉండని, 1,00,00,000 ఉండని, దానికి లెక్క ఉంటుంది నా దగ్గర. నేను ఎవరికైనా ఇచ్చినా కూడా ఒక 1000 రూపాయలు, ఒక 2000, 3000, 100, 10 ఖర్చు ఇస్తే కూడా ఖర్చుకి మళ్ళీ నాకు రిటర్న్ లెక్క చెప్పాలి. ఎందుకంటే మీరు అవన్నీ అనుభవించేసి వచ్చారు, ఆ డబ్బు విలువ అనేది కూడా తెలుసు. ఈ టాపిక్ వస్తుందని నాకు తెలియదు. ఇప్పుడు నా ఫోన్లో ఒక అకౌంట్ ఉంటుంది. ఓకే, నేను ఒక అతనికి ఎప్పుడు కొంత అమౌంట్ అతని దగ్గర పెడతా, ఫలానా తీసుకురామని చెప్తా, తెచ్చిస్తాడు. ఓకే, దాంతోపాటు మెసేజ్ వస్తుంది నాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపాయలు మైనస్ 200, 800 బ్యాలెన్స్ అట్లా పెట్టుకుంటా. కారణం ఏంటంటే సార్, డబ్బు విలువ నాకు తెలుసు. విలువ అనేది తెలియదు సార్. దేనికైనా విలువ ఉన్నది సార్, ప్రతి దానికి విలువ ఉన్నది. ఆ విలువకు నువ్వు విలువ ఇస్తేనే నీ జీవితం బాగుంటుంది. నిజం. మీ స్టూడియో నుంచి నేను లోపలికి రావడానికి బోసు గారిని చెప్పులు అక్కడ వదిలేస్తా అని చెప్పాను. నేను ఎప్పుడు చెప్పులు వేసుకొని లోపలికి రాను, ఎక్కడికి కూడా రాను. పర్లేదు సార్ లోపలికి రండి అన్నాడు. సరే, అది ఇటువంటి పరిస్థితులు అవసరమే కావచ్చు అని చెప్పేసి, అంటే చెప్పులు విప్పడం కూడా ఒక పద్ధతి.